మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభునామ పేరు మీకు శుభాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశము ఏ టైమ్ టు ప్లాంట్. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివితే ప్రతి దానికి కూడా సమయం కలదు. ఆకాశము క్రింద జరిగే ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. ఆ తరువాత మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే నాటుటకు ఏ టైమ్ టు ప్లాంట్, నాటుటకు సమయం కలదు. కాబట్టి నాటుట అనే మాట గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ నాటే సమయం అనగానే ఏ టైమ్ ఫర్ ద ఫార్మర్స్, ఇది వ్యవసాయదారుల సమయం. ఈ విత్తనాలు విత్తేటువంటి, విత్తనాలు చల్లేటువంటి, విత్తనాలు నాటేటువంటి సమయం రైతుల సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రైతు పండించిన పంట, ఆ పంట ద్వారా మనం ఆహారాన్ని సమకూర్చుకోవడం అనేది జరుగుతూ ఉంది. మనం ఆ ఆహారాన్ని సమకూర్చుకొని భుజించడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు మనం భోజనం చేయగలుగుతున్నామనంటే ఆ పంట పండించినటువంటి, ఆ ఆహారాన్ని పండించినటువంటి రైతు యొక్క శ్రమ ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు పడినటువంటి ప్రయాస మనం జ్ఞాపకం చేసుకొని అందును బట్టి మనం దేవుని స్తుతించాలి, దేవునికి ప్రార్థించాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా నాటుటకు సమయం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. లెంటు దినాలలో, ఈ 40 దినాలలో కూడా ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయాన్ని గూర్చి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఉపవాస సమయాన్ని గూర్చి మనం ధ్యానం చేసాము. నాటుటకు సమయాన్ని గూర్చి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఏం విత్తాలో, ఏమి నాటాలో అది ఫార్మర్స్ చాయిస్. వ్యవసాయం చేసేవాని యొక్క చాయిస్ అది. వారు చూజ్ చేసుకుంటారు, ఎన్నుకుంటారు. ఏం విత్తనాలు విత్తాలి, ఏం పంట వేయాలి, ఏం పండించాలనేది కంప్లీట్గా వారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏ పంట పండించాలన్నా దానికి క్లైమేట్, వాతావరణం, అలాగే సాయిల్ కండిషన్స్, భూమి యొక్క పరిస్థితి ఆ పంటను ప్రభావితం చేస్తాయి, ఆ విత్తనాలను ప్రభావితం చేస్తాయి. ప్రియమైన దేవుని బిడలారా, మనం దేవుని యొక్క సన్నిధానంలో నాటుటను గూర్చి, నాటుటకు ఉన్న సమయాన్ని గూర్చి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం విత్తనము నాటాలనంటే మొదట భూమిని దున్నుట ద్వారా సిద్ధం చేయాలి. ఆ పొలాన్ని, ఆ భూమిని దున్నినప్పుడు రాక్స్, రాళ్ళు ఉంటాయి, అన్డిజైరబుల్ ప్లాంట్స్, అక్కర్లేని పనికిరాని మొక్కలు ఉంటాయి, పిచ్చి మొక్కలు ఉంటాయి, రాళ్ళు రప్పలు, గాజు పెంకులు, ఇవన్నీ కూడా రిమూవ్డ్, తీసివేయబడాలి. కాబట్టి ఇదంతా కూడా వ్యవసాయదారుని యొక్క పని. ఒక పంట పండించేటప్పుడు వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని వారు భూమిని సిద్ధపరిచి వారు ఆ పంట కొరకు వారు ప్రయాసపడతారు. ద రైట్ టైం, సరైనటువంటి సమయాన్ని చూసి సీడ్స్ ఆర్ ప్లాంటెడ్, విత్తనాలు నాటడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం మనం. ఒక రైతు అయితే పొలంలో విత్తనాలు నాటడం, భూమిలో విత్తనాలు నాటడం అనేది మనం చూస్తూ ఉన్నాం. వాట్ ఆర్ యూ ప్లాంటింగ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నీవు ఏమి నాటావు? దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నాటుట అనే మాట గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనంలో ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి.
తోటలు నాటండి, వాటి ఫలములు అనుభవించండి. కాబట్టి ప్రభువే, తండ్రి అయిన దేవుడే ఎ టైమ్ టు ప్లాంట్, నాటవలసిన ఆ పరిస్థితిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ నాటడంలో ప్రిపేర్ ఫర్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్, మనం వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అయి ఉంటాం. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు చెబుతున్నాడు, నాటండి, ఫలాలు అనుభవించండి. ఈ నాటేటువంటి సమయంలో మనం మొదటిగానే చెప్పుకున్నట్టు సాయిల్, భూమి సరైనదై ఉండాలి, సారవంతమైనదై ఉండాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని మనం చదివితే 4 రకాలైనటువంటి నేలల గురించి రాయబడింది. విత్తనాలు విత్తేవాడు విత్తనాలు చల్లడానికి వెళ్ళుచుండగా కొన్ని విత్తనాలు అనగానే మనకు జ్ఞాపకం వస్తుంది, కొన్ని విత్తనాలు మొదటిగా త్రోవ ప్రక్కన పడ్డాయి, రెండవదిగా రాతి నేలను పడ్డాయి, మూడవదిగా ముండ్ల తొప్పల్లో పడ్డాయి, నాలుగవదిగా మంచి నేలను పడినాయి. కాబట్టి కీ ఏరియా, ప్రాముఖ్యమైనటువంటి స్థలం, అవసరమైనటువంటి స్థలం మంచి నేల. కాబట్టి నాటే విత్తనాలు అవి ఫలించాలి అనంటే, విస్తరించాలి అనంటే, అవి చల్లబడిన నాటబడిన నేల సారవంతమైనదై ఉండాలి, సరైనదై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హౌ ఈజ్ ద సాయిల్ ఆఫ్ యువర్ హార్ట్? మన హృదయం ఎలాంటి నేలను పోలి ఉంది? నాటుటకు సమయం కాబట్టి మన హృదయాన్ని గూర్చి ఆలోచన చేయాలి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే, నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత కోయుడి. కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏంటనంటే, ఇది వరకన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి. సరైనటువంటి విత్తనాలు చల్లాలి, సరైనటువంటి స్థలములో చల్లాలి, విత్తనాలు సరైనవిగా ఉండాలి. ఆ విత్తనాలు నాటేటువంటి ప్రదేశము కూడా సరైనదే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, ద కేవ్ ఆఫ్ అదుల్లాం, అదుల్లాము గుహలో దావీదు అక్కడికి తప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు, ఆ గుహలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్నవారు అప్పు చేసిన వారు ఉన్నారు, పన్ను చెల్లించని వారు ఉన్నారు, చెదిరిపోయిన వారు ఉన్నారు, అసంతృప్తి కలిగిన వారు ఉన్నారు. అలాంటి సరైనటువంటి స్థితి లేని వారు, సరైన జీవితం లేని వారు, నిలకడ లేని వారు అందరూ కూడా దావీదును వెంబడించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విత్తనాలు విత్తేటువంటి ఉపమానము ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి మాట, విత్తనము నాణ్యమైనదే ఉండాలి, అలాగే ఆ చల్లేటువంటి ప్రదేశము కూడా ఉన్నతమైనదై ఉండాలి. మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం? దావీదును వెంబడించినటువంటి ప్రజల జీవితాన్ని మనం ఆలోచన చేస్తే అస్థిరులైనటువంటి వారు, దావీదు ద్వారా నడిపింపబడ్డారు, దావీదు ద్వారా సమకూర్చబడ్డారు, దావీదు వారికి సహాయకునిగా ఉన్నాడు, ప్రోత్సాహకునిగా ఉన్నాడు, మంచి మార్గంలో నడిపించేవానికి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో మనం నడిచేటువంటి జీవన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నడిచేటువంటి జీవన విధానం ఎలాంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలనంటే, ఎలాంటి విత్తనాలు మనం నాటాలనంటే, నేను లోక సంబంధంగా మాట్లాడటం లేదు, కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఏమి మనం నాటుతూ ఉన్నాం, ఏమి నాటుతూ ఉన్నామనేది మనం పరిశీలన చేసుకోవాలి. నాటుటకు సమయం కాబట్టి
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివితే ద సీడ్స్ ఆఫ్ హోప్, నిరీక్షణ అనే విత్తనాలు మనం నాటాలి. మీలో ఉన్నటువంటి నిరీక్షణ, ఆ నిరీక్షణను గురించి మనల్ని హేతువు అడిగే వారికి సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. అబ్రహాములో ఉన్నటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. దేవుడు ఏనాటికైనా దర్శిస్తాడు, తాను చేసిన వాగ్దానం నెరవేరుస్తాడు అనేటువంటి నిరీక్షణ మనము కలిగి ఉండాలి. ద సీడ్స్ ఆఫ్ హోప్, నిరీక్షణ అనే విత్తనాలు నాటండి. అవి ఫలిస్తాయి, విస్తరిస్తాయి, వృద్ధి చెందుతాయి. దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. రెండవది ద సీడ్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత అనే విత్తనాలు నాటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని స్తుతించే వారిగా ఉండాలి. దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మంచి విత్తనాలు, ఈ శ్రేష్టమైనటువంటి విత్తనాలు, నిరీక్షణ, కృతజ్ఞత, ఇటువంటి శ్రేష్టమైన విత్తనాలు మన హృదయములో నాటబడాలి. మూడవదిగా ద సీడ్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్యం అనేటువంటి విత్తనం. దేవుని రాజ్యము కొరకే ఆలోచన, దేవుని రాజ్యము కొరకే ఎదురు చూపు. మార్కు సువార్త 4వ అధ్యాయం 30 నుండి 34 వచనాలు చదివితే దేవుని రాజ్యం కొరకు మనం ఎంత అక్కర కలిగి ఉంటాం దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోక సంబంధులం కాదు. మనం దేవుని వాక్యాన్ని బట్టి వాక్య సంబంధులం. జ్ఞాపకం చేసుకోండి, వాక్యమును బట్టి వాక్య సంబంధులం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును బట్టి రక్త సంబంధులం. కాబట్టి మనం మన యొక్క జీవితాల్లో, మన హృదయంలో ఎలాంటి విత్తనాలు నాటబడాలనంటే నిరీక్షణ అనే విత్తనం. దేవుడు ఎప్పటికైనా నా జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు, మేలు జరిగిస్తాడు, మన యొక్క ఆలోచనలు దేవుడు సఫలపరుస్తాడు అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాడు. కాబట్టి మనం ఆధారం కోసం చూడటం కాదు, సూచన కోసం చూడటం కాదు, ఏదో ఒక రుజువు కోసం మనం చూడటం కాదు, కానీ నిరీక్షణ అనే విత్తనం మన హృదయంలో నాటబడినప్పుడు ఆ నిరీక్షణతో మనం ముందుకు సాగిపోవాలి. కృతజ్ఞత అనే విత్తనం నాటబడినప్పుడు ప్రతి విషయంలో, ప్రతి సమయంలో, ప్రతి దినము కూడా, ప్రతి మేలులో మనం దేవునికి కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి. ప్రతి దినము కూడా మనం దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించే వారిగా ఉండడానికి మనం సిద్ధపడాలి. దేవుడు ఈ భూమి మీద మనల్ని ఎందుకు ఉంచాడు అని అంటే, ఆయన రాజ్యములో ప్రవేశించుట కొరకు ఎదురు చూచేవారిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పితరులైన వారందరూ కూడా ఆయన రాజ్యం కొరకు కనిపెట్టారు. నిలువరమైన పట్టణం ఎక్కడ లేదు అని చెప్పి నిలువరమైన పట్టణం కొరకు వారు ఎదురు చూచారు. ప్రభువు చేత కట్టబడినటువంటి పట్టణం కొరకు వారు ఎదురు చూచారు. కాబట్టి వారి నిరీక్షణ ఫలించారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించారు అని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ విత్తనాలు మనం నాటుతూ ఉన్నాం? నిరీక్షణ అనే విత్తనం, కృతజ్ఞత అనే విత్తనం, దేవుని రాజ్యము అనే విత్తనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తరువాత నేను జ్ఞాపకం చేసే మాట ద సీడ్స్ ఆఫ్ సర్వీస్, సేవ అనే విత్తనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం, గివింగ్, ఇవ్వడానికి గురించి రాయబడిన మాట. దేవుని సేవ కొరకు ఇవ్వడంలో ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆధిక్యత మనం కలిగి ఉండాలి.
సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఎలా ఇస్తున్నాం? ద సీడ్స్ ఆఫ్ సర్వీస్, సేవ అనే విత్తనం మన హృదయంలో ఉండాలి, నాటబడాలి. సేవ కొరకే మనం ఆలోచన చేయాలి. ఒకసారి ఒక చోట ఆరాధన జరుగుతూ ఉండగా ఆ సమయంలో ఆ స్థలంలో కానుకలు సేకరిస్తూ ఉన్నారు. కానుకలు సేకరిస్తూ ఉండగా ఒక ఆయన ముందు కూర్చున్నాడు, ఇంకొక ఆయన వెనకాల కూర్చున్నాడు. కానుక సేకరించేవారు దగ్గరకు వస్తూ ఉన్నారు. ముందు కూర్చున్నటువంటి ఆయన కానుక వేశారు. వెనక కూర్చున్నటువంటి ఆయన ఆ కానుక సేకరించే వారికి కొంచెం దూరంగా ఉన్నాడు కాబట్టి ఈయనేం చేశాడనంటే వెనకాల ఉన్న ఆయన ముందున్న ఆయన్ని పిలిచాడు. పిలిచి ఆయన చేతిలో 2000 రూపాయల కాగితం పెట్టాడు. పెట్టగానే ఆ ముందున్న ఆయన ఏం చేశాడనంటే ఆ కానుక పళ్ళెంలో 2000 రూపాయల కానుక వేశాడు. కానుక వేసి వెనక్కి తిరిగి వెనకాల ఉన్న ఆయనతో అంటున్నాడు, అయ్యా మీరు ఎంత దాతృత్వం కలిగిన వారు, మీరు ఎంత దయగలిగిన వారు, మీరెంత ప్రేమ కలిగిన వారు, మీరు ఎంత ఉన్నతంగా దేవునికి కానుకగా 2000 రూపాయలు కానుక వేశారనంటే వెనకాల ఉన్న ఆయన లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి నవ్వుతూ, అయ్యా మీరు ఏమనుకోకండి, జరిగిన విషయం ఏంటనంటే మీరు ఇందాక కానుక వేసేటప్పుడు వెనక జేబులో చేయి పెట్టారు. చేయి పెట్టి ఆ కానుక కోసం మీరు డబ్బులు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తుండగా మీ పాకెట్లోంచి డబ్బులు తీస్తూ ఉండగా ఈ 2000 రూపాయల కాగితం పడిపోయిందండి మీదని, మీకు 2000 రూపాయల కాగితాన్ని నేను ఇచ్చాను, మీరేమో కానుక పళ్ళెంలో వేశారు అని చెప్పి వెంటనే ఆయన అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇచ్చే విధానం, దేవుని సేవ కొరకై మనం సిద్ధపడేటువంటి విధానం ఏ రీతిగా ఉన్నది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సేవ అనే విత్తనం మన హృదయంలో నాటబడాలి. మనం ఎల్లప్పుడూ కూడా సేవించే వారిగా ఉండాలి. ప్రభు పరిచర్య కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. ప్రభు కొరకు పనిచేసేవారిగా ఉండాలి. అలాగే యజమాని వాడుకునేటువంటి అర్హమైన పాత్రగా, పనిముట్టుగా మన జీవితాలు ఉండాలని దేవుని యొక్క వాక్యము ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద సీడ్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము అనే విత్తనం మన హృదయంలో నాటబడాలి. ఏదో ఒకరోజు మనం విశ్వాసం కలిగి ఉండటం కాదు కానీ, ఏదో ఒక సమయంలో విశ్వాసిగా ఉండటం కాదు కానీ, ఒక సమయంలో విశ్వాసిగా ఉండి ఇంకొక సమయంలో విశ్వాసంలోంచి పడిపోతూ అవిశ్వాసులుగా ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసము అనే విత్తనాన్ని మనం నాటుదాం. విశ్వాసంలో బలముగా ఉన్నాం, విశ్వాసంలో స్థిరంగా ఉన్నాం. ఈ 40 దినాలు కూడా దేవుడు ఈ శ్రేష్టమైన విత్తనాలు మన హృదయంలో మనం నాటడానికి దేవుడు మనకి ఇచ్చాడు. నిరీక్షణ అనే విత్తనం, కృతజ్ఞత అనే విత్తనాన్ని, విశ్వాసం అనే విత్తనాన్ని, సేవ అనే విత్తనాన్ని, దేవుని రాజ్యము అనేటువంటి విత్తనాన్ని మన హృదయములో మనం నాటాలి. అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విత్తనం ఉందండి, ద సీడ్స్ ఆఫ్ ఇనిక్విటీ. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనం. ఈ 1వ వచనాన్ని మన చేత, లేవీకి ముని మనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడు నగు కోరహు. ఇంకా కోరహు దగ్గర నుంచి రూబేనీలలో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, ఇలాంటి వారందరూ కూడా ఆ వచనంలో వారి పేర్లు మనం చదువుతాం. ద సీడ్స్ ఆఫ్ ఇనిక్విటీ, ఐకమత్యం లేనటువంటి వారు, కలిసి ఉండడానికి ఇష్టపడనటువంటి వారు, కలహాలు సృష్టించేవారు, విభేదాలు సృష్టించేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనైక్యత అనేటువంటి విత్తనం, కలహం అనేటువంటి విత్తనం, విభేదాలు అనేటువంటి విత్తనం, ఈ 40 దినాలలో, ఈ ఉపవాస దినాల్లో మనం దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండటానికి సిద్ధపడుతూ ఈ అనైక్యత అనేటువంటిది మనలో లేకుండా చూసుకోవాలి.
విభేదము అనేటువంటి ఆ చేదైనటువంటి వేరు మనలో నుండి తొలగించాలి. మనం విడిచిపెట్టే వారికి ఉండాలి. అలాంటి స్థితిని తప్పించుకునే వారికి ఉండాలి. కోరహు అతనితో ఉన్నవారు ఎంత భయంకరమైన ఉగ్రతకు లోనయ్యారు అనంటే వారు సజీవ సమాధి చేయబడ్డారు. సజీవ సమాధి. దేవునికి వ్యతిరేకంగా, దైవజనునికి వ్యతిరేకంగా వారు ముందుకు వెళ్ళారు కాబట్టి, విరోధులుగా నిలబడ్డారు కాబట్టి, తిరుగుబాటు మనసు కలవారు కాబట్టి దేవుడు వారిని నాశనానికి నడిపించాడు. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కాబట్టి మనం ఏమి విత్తుతామో, ఒక మంచి ఆలోచన నాటితే, ఒక మంచి ఆలోచన, ఒక మంచి కార్యాన్ని మనం చూస్తాం. మంచి ఉద్దేశాలు కలిగి ఉంటే మంచి ఉద్దేశాలు మనం పొందుకుంటాం. కీర్తనల గ్రంథం 18వ సంకీర్తన మనం చదివితే దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నీవు దయగల వారి ఎడల దయ కలిగి ఉంటాం, సద్భావము గలవారి ఎడల సద్భావం కలిగి ఉంటాం. ఏం విత్తుతామో ఆ పంటే కోస్తాం. కాబట్టి మనం కోసే పంట మనం విత్తే విత్తనము మీద ఆధారపడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కొన్ని విత్తనాలు ఉంటాయి, అవి ప్రొడ్యూస్ చేసేటువంటి విధానం ఎలా ఉంటుందనంటే, ఆ విత్తనాల వలన ఫలితం ఎలాగుంటుందనంటే నో లైఫ్. కొన్ని విత్తనాలు నాటినప్పుడు అవి నో లైఫ్, జీవం లేని వాటిగా ఉంటాయి, జీవోత్సవంలా ఉంటాయి. బ్రీఫ్ లైఫ్, కొద్దిపాటి జీవితాన్ని కలిగి ఉంటాయి. శాశ్వత కాలం అవి నిలిచి ఉండవు, స్థిరంగా నిలిచి ఉండవు. కొన్ని వీక్ లైఫ్, బలహీనంగా ఉంటాయి. కొన్ని అయితే నూరంతలుగా ఫలిస్తాయి. కాబట్టి మన హృదయంలో నాటబడిన విత్తనాలు 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలించేవిగా ఉండాలి. కాబట్టి మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. కాబట్టి నాటుటకు దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. ఎలాంటి విత్తనాలు మనం నాటాలో, నిరీక్షణ అనే విత్తనం, కృతజ్ఞత అనే విత్తనం, దేవుని రాజ్యము అనే విత్తనం, విశ్వాసము అనేటువంటి విత్తనం మనం నాటాలి. అప్పుడు ప్రభువు వద్ద నుండి మనం ఒక గొప్ప ఫలితాన్ని మనం పొందుకోగలం, ఉన్నతమైనటువంటి కార్యాలు మనం పొందగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనంటే వృద్ధి కలుగ చేయువాడు దేవుడే. ఆ వృద్ధి కలుగజేసే దేవుని మీద మనం ఆధారపడి ముందుకు సాగిపోదాం. అలాగుండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. ప్రభువా, నీ యొక్క సన్నిధిలో నాటుటకు సమయము అని ప్రభువా ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి ఈ సమయాన్ని ఇచ్చారు. ఈ సమయంలో మేము ధ్యానం చేసినటువంటి ఈ మాటలు మా హృదయంలో మేము భద్రం చేసుకొని ప్రభువా వాక్యానుసారంగా జీవించు గొప్ప ధన్యత దయచేయండి. ఈ వాక్యం వింటూ ఉన్న బిడలను, వారి కుటుంబాలను మీరు దీవించండి. నీ సువార్త ప్రభు ఎక్కడైతే ప్రకటింపబడుతుందో ఆ స్థలములో ప్రభువా నీ బిడలను నీ సాక్షులుగా నిలవబెట్టుకొని మరి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలను దర్శించండి, బలపరచండి, స్థిరపరచండి, ఉజ్జీవింపచేయండి. ప్రభు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయునని ప్రభువా నీ వాక్యంలో సెలవిచ్చారు. మీకు వందనాలు. కాబట్టి మేము సరైనటువంటి పంట, శ్రేష్టమైనటువంటి పంట, న్యాయమైనటువంటి పంట మేము కోసేవారిగా ఉండటానికి సహాయం దయచేయండి ప్రభువా.
మేము అనైక్యత కలిగిన వారిగా కాదు కానీ, విభేదాలు సృష్టించే వారిగా కాదు కానీ ప్రభువా, విశ్వాసము కలిగి ఉండడానికి, నీతి కలిగి ఉండడానికి, ఒక ఉన్నతమైన సహవాసము కలిగి ఉండేవారిగా ప్రభువా మీరు మమ్మల్ని స్థిరపరచమని వేడుకుంటున్న ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో తండ్రి మేము సిద్ధపాటు కలిగిన వారిగా ప్రభువా సిలువను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నీ యొక్క రక్షణలో మేము పాలు పంపులు పొందేటట్టుగా మాకు సహాయము దయచేయమని, నీతి మార్గంలో మమ్మల్ని నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్.